పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున 4వ సామాన్య ఆదివారం. ఇక 4వ సామాన్య ఆదివారంలో ప్రభుని యొక్క వాక్యము తెలియజేసే అంశము అధికారము. అధికారం అనగానే మనకి ఇదిగా యొక్క ప్రభుత్వ అధికారము, రాజకీయ అధికారము మనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. కానీ దేవునికి ప్రకారం, దేవునికి వాక్యానుసారం అధికారం అనగానే నడిపించేవారు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది. కుటుంబ పరంగా కావచ్చు, సంఘ పరంగా కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వబడింది. అధికారంలో ఉన్న వారి యొక్క మాట అంత శక్తివంతమైనది కాబట్టి నమ్మకం ఉంచి మనందరము కూడా పాటించి ఉన్నాం. అంత విలువైనది. ప్రియ సహోదరి సహోదరులారా, ఒకసారి దీని యొక్క వాక్యాన్ని మనం పరిశీలించినట్లయితే అధికారము, మనకివ్వబడినటువంటి అధికారం కూడా అంతే ముఖ్యమైనది, విలువైనది, శక్తివంతమైనది. కుటుంబ పరంగా కావచ్చు, సంఘపరంగా కావచ్చు. ప్రభుని యొక్క వాక్యము తెలియజేసింది, ఎవరైతే నా పేరిట బోధించేవారు, నేను ఇవ్వని సందేశము నా పేరిట నా యొక్క ప్రజలకు తెలియచేవాడు, నా యొక్క ప్రజలకు బోధించేవాడు తప్పక శిక్షణ అనుభవించును, మరణించును అని ప్రభుని యొక్క వాక్యమే తెలియజేస్తూ ఉంది. అంటే చెడు ప్రవక్తలు, మంచి ప్రవక్తలు, ట్రూ ప్రాఫిట్స్, ఫాల్స్ ప్రాఫిట్స్. ఇదిగో మంచి ప్రవక్తలు, చెడు ప్రవక్తలు. మనం ఒకసారి గమనించుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరుల, అనేక మంది ఈ రోజున మనం చూసుకున్నట్లయితే మన యొక్క సంఘంలోనే ఇది దేవుని వాక్యము, నాకు ఇదిగో దేవుడు కలలో వచ్చి ఈ మాట చెప్పి ఉన్నాడు, దేవుడు నాతో మాట్లాడి ఉన్నారు, నాకు ఈ మాట చెప్పి ఉన్నాడు, మీకు ఈ మాట చెప్పాలని నాకు దేవుడు కలలో వచ్చి ఉన్నాడు. అనేక మంది మన మధ్యన పుట్టుకొస్తూ ఉన్నారు. మనం యూట్యూబ్లో చూసినా కానీ, ఇదిగో మన యొక్క సంఘాలలో ఒకసారి గమనించిన, ఒకసారి ధ్యానం చేస్తుంటే మన యొక్క సంఘాలలో ఒకసారి చూసుకుంటే చాలా అనేక మంది ఇదిగో దేవుడు నాకు అది చెప్పి ఉన్నాడు, దేవుడు నాకు కలలో మాకు అది చెప్పి ఉన్నాడు, కాబట్టి మీరందరూ కూడా ఈరోజు నాకు ఇన్ని కానుకలు ఇవ్వాలి, మీరు ఈ పని చేయాలని అనేక మంది బోధిస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, మనందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం మత్తయి శుభవార్తలు తెలియజేస్తూ ఉన్నారు, ఇదిగో వారి యొక్క ఫలితమును బట్టి అది మంచి చెట్ట, వారి యొక్క పనులను బట్టి అది మంచి చెట్ట, చెడు చెట్ట అని మనం గుర్తించగలము. వారి యొక్క క్రియలను బట్టి, వారి యొక్క జీవితాన్ని బట్టి ఇదిగో అటు దేవుని యొక్క ప్రవక్తల లేదా చెడు ప్రవక్తల అని ఒకసారి మనం తెలుసుకోగలము. అందుకోసం సువిశేషంలో ఒకసారి చూసినట్లయితే ప్రజలందరూ కూడా క్రీస్తు యొక్క బోధన విని ఆశ్చర్యపడుతూ ఉన్నారు. ఎందుకోసం అంటే క్రీస్తు యొక్క బోధన అధికారపూర్వకంగా ఉంది. ధర్మశాస్త్ర బోధకులు వరే కాదు. ఎందుకోసం అంటే ధర్మశాస్త్ర బోధకులు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క చట్టాన్ని తెలియజేయవలసిన వ్యక్తులు. కానీ వారు తమ యొక్క జీవితం ద్వారా వారు చెప్పేది పాటించరు. అదేవిధంగా వారు దేవుని యొక్క సందేశాన్ని పైపైన మాత్రమే, అంటే బాహ్యంగా మాత్రమే అనేక చట్టాలు, ఇది దేవుడు తెలియజేశాడని తెలియజేసి అనేక చట్టాలు తయారు చేసి ఇదిగో ప్రజలపైన రుద్ది ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇదంతా కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అందుకోసమే వాక్యంలో తెలియజేయబడుతుంది, ఇదేంటి క్రీస్తు ఏంటి ధర్మశాస్త్ర బోధకుల వలె కాకుండా అధికారపూర్వకంగా బోధిస్తున్నాడు. క్రీస్తుని యొక్క బోధలో ఏదో స్పష్టత కనబడుతుంది. క్రీస్తుని యొక్క మాటలలో ఏదో నిజాయితీ, ఇప్పటి వరకు చూడని ఒక నిజాయితీ, యొక్క స్పష్టత కనబడుతుంది. ఇప్పటి వరకు చూడని ఇదిగో ఏదో దేని యొక్క ప్రేమ, దేవుని యొక్క కరుణ అనేది ఉట్టిపడుతుంది. క్రీస్తు యొక్క బోధలు ప్రజలు ఇదిగో ఈ యొక్క బోధన విని ఆశ్చర్యపడుతున్నారు, ప్రోత్సహించబడుతూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకోసమంటే క్రీస్తు ప్రభు తన యొక్క మాటలో మాత్రమే కాదు, చేతలలో కూడా అనేక మందిని సంఘం నుంచి వెలివేయబడిన వారిని కూడా తన హక్కున చేర్చుకున్నారు. అనేక మందికి స్వస్థతను దయచేసి ఉన్నారు. దయ్యంతో పట్టిన వారిని, వారికి ఆ యొక్క పీడితులను ఇదిగో విడుదలను దయచేసి ఉన్నారు. ఈ విధంగా మనం గమనిస్తే క్రీస్తు ప్రభు తన యొక్క బోధన
క్రీస్తు ప్రభు తన యొక్క బోధన అధికారపూర్వకంగా ఉండడానికి కారణము దేవుని యొక్క చట్టాన్ని, దేవుని యొక్క సందేశాన్ని, దేవుని యొక్క ఆజ్ఞను తూచ తప్పకుండా పాటిస్తూ బోధిస్తూ ఉన్నారు. దానిని మాత్రమే క్రీస్తు యొక్క బోధన, దేవుని యొక్క బోధన మాత్రమే, తండ్రి యొక్క బోధన మాత్రమే తెలియజేస్తున్నారు. ఇక ధర్మశాస్త్ర బోధకులు అటువంటి విధంగా లేరు. ప్రియ సహోదరి సహోదరులారా, మనం గమనించవలసినది, ఈనాటి పఠనాల ద్వారా మనం గమనించవలసినది ఒకసారి చూసుకోవాలి. మన యొక్క జీవితంలో, మన యొక్క సంఘంలో అనేక మంది పుట్టుకొస్తూ ఉన్నారు. ఇది దేవుని బోధ అని అనేక మంది చెబుతున్నారు. అది నిజమా కాదా ఒకసారి పరిశీలించుకోవాలి. క్రీస్తు యొక్క బోధను మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా విడుదలను దయచేసింది, విడుదలను, స్వేచ్ఛను దయచేసింది. ఇదిగో అధికారంతో చేయబడిన బోధ, అధికారంతో చెప్పబడిన మాట విడుదలను, స్వేచ్ఛను దయచేస్తుంది. ఇదిగో ఆలోచన స్వేచ్ఛను దయచేస్తుంది. అదేవిధంగా మన యొక్క జీవితాలలో క్రీస్తు వంటి బోధకులు అవసరము. క్రీస్తు యొక్క బోధన విని ఆశ్చర్యపడి ఉన్నారు, ప్రోత్సహించబడి ఉన్నారు. క్రీస్తు వంటి బోధకులు అవసరము. మన యొక్క విశ్వాస జీవితంలో అనేక మంది ప్రోత్సహిస్తూ ఉంటారు. మన యొక్క జీవిత ప్రయాణంలో, విశ్వాస ప్రయాణంలో ప్రతి ఒక్క స్టేజ్లో కూడా తల్లిదండ్రులు కావచ్చు, గురువులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అనేక మంది ఏదో విధంగా మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటారు. మనం కూడా ఇన్ఫ్లుయెన్స్, ప్రభావితం చేస్తూ ఉంటాము. కాబట్టి మనం కూడా క్రీస్తు వలె ప్రభావితం చేయడానికి అటువంటి బోధన అధికారము మనకు కూడా ఇవ్వబడింది. మనము కూడా ఆ విధంగా మారాలి. ప్రియ సహోదరి సహోదరుల, మరలా ఒకసారి గుర్తు చేసుకుందాం. క్రీస్తు యొక్క అధికారము బోధన ప్రత్యేక విధంగా అటు దేవునికి మనకు మధ్యగా, మన మధ్య నుంచే తన యొక్క సందేశాన్ని తెలియచేయడానికి ఒకరిని ఎన్నుకుంటున్నారు. అటు తల్లిదండ్రులు కావచ్చు. అదేవిధంగా అధికారంతో కూడిన బోధ మనల్ని లోబరుచుకోదు, మనకి స్వేచ్ఛనిస్తుంది, విడుదలనిస్తుంది. మన యొక్క జీవితంలో ఒకసారి మనకి స్వేచ్ఛనిచ్చే అధికార బోధన వింటున్నామా, లేదా మనల్ని లోబరుచుకునే, ఆధ్యాత్మికంగా మానసికంగా లోబరుచుకునే వారి యొక్క మాటను, ఎదుగు వారి యొక్క బోధనను ఆలకిస్తున్నామా ఒకసారి పరిశీలించుకోవాలి. అటువంటి తప్పుడు ప్రవక్తల నుంచి, అటువంటి తప్పుడు బోధకుల నుంచి మనము దూరం అవ్వాలి. ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకోవాలి. వారి నుంచి దూరం అవుతూ దేవునికి దగ్గర అవుతుంది.